हालेलुया 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 बोलो यीशु क्रिस्त महाराज की हालेलुया हालेलुया దేవునికి స్తోత్రం 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 దేవా. గడిచిన నెలంతా కూడా ప్రభా నీ రెక్కనెళ్ళు కాచి కాపాడు దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచి నడిపించిన దేవుడు ప్రభా. నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. ఆపద నుంచి ప్రమాదాల నుంచి కాపాడి నూతన నెలలో నడిపించిన దేవానికి వందనాలు తెలియజేస్తూ ఈ నూతన నెలలో కూడా ప్రభా నీ ఆశ్చర్యకర అద్భుత కార్యమాలను జరిగించి కాచి కాపాడమని చేసే పరిశుద్ధమైన నామని వేడుకుంటూ నీ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడమని బలపరచమని ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు మనకి ఒక మంచి అవకాశం ఇచ్చాడండి. మంచి అవకాశం ఏంటంటే నూతన నెల. సో ఈ నూతన నెలలో మనం అందరం కూడా ప్రభు బిడ్డలుగా మరి ఆయన సన్నిధిలో మనం గుమికూడి ఉన్నాం. సో ఈ యొక్క ఆయన సన్నిధిలో ఉన్న మనకి ఒక వాక్యాన్ని మరి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాక్యము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ రోజున అక్కడ 42వ వచనంలో దాని ముందు భాగం కూడా చదువుకున్నట్టయితే మనం అందరం కూడా ఆ ముందు భాగం చదువుకుందాం ఒకసారి. 37వ వచనం నుంచి, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందులని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్ము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది సంఘములో చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇదే పిల్లారా, మనమందరినీ కూడా దేవుడు సహవాసమునకు పిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని పిలిచాడండి? సహవాసాన్ని పిలిచి. ఎవరితో సహవాసం? ఆయనతో సహవాసం చేయటానికి. సో ఈ యొక్క సహవాసం మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి. అంటే మూర్ఖుడు అనేవాడు బుద్ధిహీనుడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. నేను జ్ఞానం అనుకున్న వాడు కూడా ఒక సందర్భంలో మూర్ఖుడే, అజ్ఞానే. సో ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ఈరోజు నూతన నెలలో దేవుడు మనకి ఇచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే, మనము 51వ కీర్తనలో, దేవా నా యందు స్థిరమైన మనసు ఎలా పుట్టించమన్నాడు? నూతనముగా పుట్టించమన్నాడు. దేవుని స్తోత్రం. అంటే గత జీవితంలో మన యొక్క గత నెలలో ఇంత ముందు కాలంలో దేవునికి దూరంగా ఉన్నాం. మరలా ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటున్నాం, మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఏంటంటే నా స్థితి ఎలా ఉంది? దేవుడు బాప్తిసం పొందినప్పుడు మనం ఎలా ఉంటామంటే పరిశుద్ధంగా ఉంటాం. పసిపిల్లవాని వంటి మనసు ఎప్పుడు వస్తుందంటే బాప్తిసం పొందినప్పుడు వస్తుంది. అంటే ఒకడు తల్లి గర్భంలో మళ్ళీ రెండోసారి పుట్టలేడు. పసిపిల్లవాని మనసు వాడికి రాదు. అలా రావాలి అంటే క్రీస్తునందు మరలా వాడు జన్మించాలి. దేవుని స్తోత్రం. ఇది రెండో జన్మ. మొదటి జన్మ తల్లి గర్భంలో నుంచి, రెండో జన్మ క్రీస్తులో నుంచి. కాబట్టి అందుకే క్రైస్తవుడు 2 సార్లు పుడతాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనం బలపరచడానికి మన యొక్క జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోమంటున్నాడు. దేవుడు సృష్టి ప్రారంభంలో మనిషిని సృష్టించాడు, మనిషిని చేశాడు, మనిషికి సాటి సహకారం చేశాడు, అందరినీ చేశాడు.
అందరు చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బాధ వచ్చింది. ఎవరికి? సృష్టికర్త అయిన దేవునికి మనుషుని చేసిన తర్వాత బాధ కలిగింది. పిల్లలు లేనప్పుడు ప్రభువా పిల్లలు ఈ ప్రభు అని ఏడుస్తాం, రోధిస్తాం. వాడు చిన్నప్పుడు మాట్లాడే మాటలకి చాలా పొంగిపోతూ మురిసిపోతూ ఉంటాం. వాడు పెరిగిన తర్వాత, పెళ్ళైన తర్వాత, భార్యతో ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? వీడు నన్ను చూడడం లేదని బాధపడతారు. నా కూతురు నన్ను పట్టించుకోవడం తల్లి బాధపడద్ది, తండ్రి బాధపడతారు, అందరూ బాధపడతారు. ఇది మనుషుల వేదన. నేను ఎన్నో మొన్న ఒక ఆర్టికల్ చదివాను. ఒక కొడుకంట తల్లిదండ్రులు బాగా చదివించారు. చదివిస్తే కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, బాగా సంపాదిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు భారతదేశంలో ఉన్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు, చూడడానికి రాడంట. తండ్రి చనిపోయింది, 30 రోజులు అయిపోయింది. ఫోన్ లేవు. ఫోన్లు చేస్తే తల్లి ఉందా తండ్రి ఉన్నాడని అర్థమవుతుంది. 30 రోజులు అయిపోయి తండ్రి చనిపోయాడు. 20 రోజులకి మళ్ళీ తల్లి చనిపోయింది. ఫోన్ లేదు, ఏమీ లేదు. తర్వాత ఎవరు బయట రావట్లేదు ఏంటి, శబ్దం లేదేంటి, అలికిడి లేదండి, డోర్లు తీసి చూస్తే శవాలు మంచం మీద. కొడుకేమైపోయాడు? అమెరికాలో ఉన్న కొడుకేమైపోయాడు? ఇది మన దౌర్భాగ్య జీవితం. దేవుడు నీ పిల్లలు మర్చిపోయారు, నీ కొడుకు మర్చిపోయాడు, కోడ మర్చిపోయింది, మనవాడు అందరూ మర్చిపోయారు. కానీ నిన్ను సృష్టించిన వాడు నిన్ను మర్చిపోడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇంత అంటే సృష్టికర్త కూడా నా పిల్లలు నా మాట వినడం లేదని యెషయా ప్రవక్తలో చెప్తారు. నా పిల్లలు నేను వాళ్ళని పెంచి పాలు పోసి పెంచాను, వాళ్ళు నా మాట వినడం లేదంటాడు. బాధపడుతున్నాడు సృష్టికర్త దేవుడు. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం వచ్చేసరికి దేవుడు భూమి మీద నరుని సృష్టించినందుకు బాధపడ్డాడు. చూడండి, దేవుడు సంతాపం ఉందని చెప్పేసి రాయబడి ఉంటుందండి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత బాధపడ్డాడో చూడండి. తన హృదయం నొచ్చుకుంది. అంటే ఒక కొడుకుగా మన భూమి మీద అనుకుంటాం, మన పిల్లోడు మన మాట విన్నప్పుడు మన హృదయాలు నొచ్చుకుంటాయి. కానీ పరమ తండ్రి హృదయం ఎంతగా నొచ్చుకుందో చూడండి. తన హృదయం నొచ్చుకుంది, గాయపడింది. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. నేను పిల్లలు కని వాళ్ళని పాలించి పెంచాను, మరి ఈ రోజున వాళ్ళు ఆమె తిరగబాటు చేస్తున్నారు. సరి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. పేతురు గారు వాక్యం బోధిస్తుంటే 3000 మంది రక్షణ పొందారు. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు ఏం చేశారంటే కడుక్కున్నారంటే. ఏం చేశారు? కడుక్కున్నారు. ఈ రోజున నీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. 84వ కీర్తనలో 78వ కీర్తన అనుకుంటా, అక్కడ కూడా ఇలాంటి మాటలే రాయబడి ఉన్నాయి. ఇదే వాక్యం సమయం 78వ కీర్తన 78వ కీర్తన తీసుకోండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఎవరైనా తీస్తే 41వ వచనం 78వ కీర్తన. చదవమ్మా. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించి. ఎవరు వీళ్ళు అంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఈ ఇశ్రాయేలుని దేవుడు అరణ్యం కూడా నడిపిస్తున్నప్పుడు మనుషులు తిన్నటువంటి ఆహారం కాదు, దేవతలు తినే ఆహారం చేత వాళ్ళని పోషించాడండి. 25వ వచనం చూడండి. అదే 78వ అధ్యాయం కీర్తన 75, 78, 25 వచనం. దేవతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఇంతగా పోషించిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంటే ఒక కోపానికి గురి చేశారు. మోషే గారిని బాధ పెట్టారు, దేవుని బాధ పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మాటికి వారిని శోధించారు. మేము ఐగుప్తులో సమాధులు లేవని మేము ఇక్కడ తోలుకుని వచ్చావా?
ఆ మాటలు వీటి ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఎవరన్నా కానీ నిజంగా కష్టపడి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అమ్మ కష్టపడి అన్నీ వండి పెడుతుంది, ఏదో సాల్ట్ ఏదో కొంచెం తక్కువ అవుద్ది, వీడన్నీ ఎక్కడి నుంచో వస్తాడు, వచ్చేసి సాల్ట్ లేని నీళ్ళు ఉప్పు లేదు ఏదో ప్లేట్ ఇసిరేస్తాడు. వండి కంచంలో అమ్మ పెట్టిన తల్లి ఎంత ఉంది, ఎంత బాధపడద్దండి. ఎవరు అబ్దుల్ కలాం గారు చెప్పారు, వాళ్ళ అమ్మ అంటే చపాతీలు చేస్తే ఒకరోజు నల్లగా కాలేదని వాళ్ళ డాడీతో చెప్పారు, డాడీ బాగలేదు చపాతీ అంటే, అయినా అమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తుంది కదా, ఇది కొంచెమే కాలింది కదా, దీన్ని తింటే తప్పు లేదు నేను తిన్నాయనంటే అప్పుడు మనసు మార్చుకుని ఆ చపాతీ తిన్నాడు అబ్దుల్ కలాం గారు. తన జీవితంలో ఒక ఆటోబయోగ్రఫీ రాశాడు ఆ విషయాన్ని. ఎందుకంటే బాగోలేదని ఇసిరేస్తావు, అసలు ఏమీ లేని పరిస్థితి ఏంటి, ఇప్పుడు మన పిల్లలకి మనం బర్గర్స్, పిజ్జాలు ఇవన్నీ కూడా అలవాటు, చికెన్ లెగ్ పీసులు, ఫిష్ డ్రై పీసులు, నాట్ ఫ్రై పీసులు, డ్రై పీసులు అయ్యి అర్థమైందా, డ్రై పీసులు ఇవన్నీ వండి పెట్టేసి వాటి ఏం చేస్తున్నాం. నేను కొన్నిసార్లు ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ గురించి చూస్తాను, కడుపులో వచ్చే ప్రాబ్లమ్స్ చూస్తున్నప్పుడు మనం పెట్టే ఫుడ్ ఏది కూడా వాడికి ఆరోగ్యమైంది కాదు. సండే స్కూల్కి ఎప్పుడు బిస్కెట్లు ఇచ్చేవాడు, ఈరోజు దేవుడు ఎందుకో వెళ్ళినప్పుడు అనుకోకుండా బనానాస్ దొరికాయి. అనుకోండి దేవుడు ఏర్పాటు ఇవ్వాలి పిల్లలకి మంచి ఫ్రూట్ ఇవ్వడం అనుకున్నా. ఆ విధంగా ఎందుకంటే వాడి యొక్క ఆ టేస్ట్గా చూడాల్సింది, వాడు ఆరోగ్యం చూడాలి. మనం టేస్ట్ చూసామా ఆరోగ్యం పోయినట్లే. వీడు కూడా అక్కడ మాంసం తిన్నామని చెప్పేసి ఆ మాంసం గుర్తొచ్చింది ఎవరికి, ఇజ్రాయేలీలకి. అరణ్యంలో మాంసం ఆ పళ్ళుల్లో ఏంటి ఆ యొక్క మాంసం మొక్కలు ఇరుక్కుంటాయి కదా, అవి గుర్తొచ్చేసి వాళ్ళకి నోటి దొరకొచ్చిన పళ్ళు దొరకొచ్చేసేటువంటి మాంసం దొరకట్లేదు మాకు చికెన్ పీస్ లెగ్ పీస్ దొరకని బాధపడిపోయారు వాళ్ళు. సో ఆ బాధలో కూడా దేవుడు నిజంగా ఏమన్నాడంటే, మీరే మనుషుల నేను దేవతలు తినే ఆహారం చేత మిమ్మల్ని నేను పోషించాను, మామూలు ఆహారం కాదు ఇది. కానీ వీళ్ళు ఎలా చూడాలంటారా, వీళ్ళు మాటికి వాళ్ళు దేవుని ఆహారం లేదు నీళ్ళు లేవు అని గొనుకుతూ సరుగుతూ దేవుణ్ణి శోధించారు. అంటే అది సృష్టి ప్రారంభంలో దేవుని మనస్సును గాయపరిచారు, మరలా వాళ్ళని అలా బాధని విని వాళ్ళకి విడుదల దయచేసిన మరలా దేవుని యొక్క మనస్సును బాధ పెట్టారు. ఆ బాధ ఇప్పుడు ఆ బాధలో ఎవరన్నా కూడా శోధించే వాళ్ళు, ఆ దేవుని యొక్క మనస్సు నొచ్చేవాళ్ళు మనం ఉండకుండా ఉండాలి అంటే అపోస్తుల బోధలోకి రావాలి. శోధించేవారు మనం ఉండకూడదంటే అపోస్తుల బోధలోకి రావాలి. పౌలు పేతురు గారు ఏమన్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం. మరి బాప్తిసం పొందాం కదా మేము అందరం బాప్తిసం పొందినాం. సో మరి బాప్తిసం పొందిన వాడు మరలా ఏ విధంగా నూతన పరచబడతాడు. ఒక తల్లి గడుపు నుంచి పుట్టాడు, మళ్ళీ తల్లి గడుపు నుంచి పుట్టలేడు, అది అసాధ్యం. మరి ఇప్పుడు బాప్తిసం పొందిన వాడు పాపం చేశాడు, ఈ పాపం ఎలా పోతాయి? 51 కీర్తనలు దావీదు మహారాజు ఏం చేశాడు, రేయింబవళ్ళు దేవుని యొక్క పాదముల దగ్గర కూర్చుని, అప్పుడు ఏ పాపం చేశాడు తెలుసా, బెత్షెబాతో పాపం చేశాడు, చేయరాని పాపం చేశాడు. కాబట్టి రేయింబవళ్ళు దేవుని యొక్క పాదాలు పట్టుకుని ప్రభువా నా పాపాలు క్షమించమని పశ్చాత్తాపడి పాపాన్ని కడిగి వేసుకుని లోకానుసారమైన మనసును వదిలించుకున్నాడు దావీదు మహారాజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసుప్రభువు వారు ఏమన్నారు, ఒక స్త్రీ వైపు నువ్వు వ్యభిచారం చెడుగా చూడడమే పాపం. ఆ పాపాన్ని వదిలించుకున్నాడు. దేవుని స్తోత్రం. కళ్ళ ద్వారా పాపం చేయలేదు, మన ద్వారా పాపం చేయలేదు, చేతుల ద్వారా పాపం, కాళ్ళ ద్వారా పాపం చేయరు. ఏ విధంగా కూడా పాపం చేయకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. దానికోసమే ఈ రోజున నూతన నెలలో మనల్ని మనం సిద్ధపరచుకుని ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పంచుకోవాలి. మారు మనసు పొందాలి. మనసు అనేది మారిపోతూ ఉంటుంది. మారు మనసు అన్నారు. మారు మనసు అంటే ప్రతిరోజు కూడా ఈ మనసు క్షణం కూడా నువ్వు ఎంత కంట్రోల్లో ఉన్నా కానీ మనసుని కంట్రోల్ చేయలేము. ఇప్పుడు ఒక గుర్రాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ మన మనసుని కంట్రోల్ చేసే గుర్రం ఎవరు? మనమే. అదేవిధంగా మన యొక్క వి హ్యావ్ టు కంట్రోల్ అవర్ సెల్స్, నోబడీ కెన్ కంట్రోల్ అస్. సో ఆ విషయంలో దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెలలో దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే మారు మనసు పొందాలి. ప్రతివాడు కూడా యేసుక్రీస్తు వారి నామములో పాపాలు ఒప్పుకోవాలి, కడిగి వేసుకోవాలి. ఇవన్నీ కూడా
మీకు మీ పిల్లలకి కూడా ఉపయోగకరమైన. అక్కడ 39వ వచనం, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పారు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం రండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రతిరోజు కూడా మన పిల్లలకి నేను మన ఆన్లైన్లో కూడా మీకు జ్ఞాపకం చేశాను. 4 నుంచి 9 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అర్పించిపచేసి నీ ఇంట కూర్చుండనప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనముల మీదను వాటిని రాయవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? ఎవరు నేర్పమన్నారు? ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులైన వారందరికీ కూడా వీటిని నేర్పించమన్నాడు దేవుడు. మన పిల్లలకి ఎప్పుడు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు ఎవరు నేర్పాలి? సండే స్కూల్ టీచర్ గారు మనం నేర్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఎప్పుడు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. ఎంతమంది మాట్లాడతామండి? ఎంతమందివి ఈ మాటలు మన పిల్లలతో మాట్లాడతాం? ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. సో ఈ విధంగా చేసి ఇవన్నీ కూడా అనగా మీ పిల్లానికి దురస్తున్న వారందరికీ ప్రభువైన దేవుడు తన ఏదో పిలిచిన వారందరికీ ఈ మాటలు చెందుతాయని వాక్యం చెప్తుంది. అలాగే 40వ వచనంకి వచ్చేసరికి 2వ అపోస్తలుల 2వ వచనం ఏంటి? మూర్ఖులకు ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వీరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. అంటే ఈ రోజుల్లో లోకంలో జీవిస్తున్నాం. మనం ఎక్కడ జీవిస్తున్నాం? లోకంలో జీవిస్తున్నాం. లోకంలో ఉండాలి తప్పదు. అంటే మనం ఏమి డొమైన్స్ ఇన్ ఐలాండ్ అంటారు. అంటే ఎవరు ఏదో ఏమంటారు దాన్ని? ఐలాండ్. ఎవరిగా ఒంటరిగా ఎవరు ఉండలేరు. మైదానాలు ఎవరు కూడా ఒంటరిగా ఉండలేరు. అంటే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో అంటే మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందరితో ఉండాలి. అందరిలోంచి మార్పును మనం కోరేవారిగా ఉండాలి. నోబడీ క్యాన్ చేంజ్ యూ, హౌ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అంటారు. మొదట మార్పు అనేది నాలో ప్రారంభం అవ్వాలి, నీలో ప్రారంభం అవ్వాలి, కుటుంబంలో ప్రారంభం అవ్వాలి, ఊర్లో ప్రారంభం అవ్వాలి. దేవుని స్తోత్రం. అలాగా ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండుడి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా. మూర్ఖులు అంటే ఇక్కడ బైబిల్లో పుట్టినోళ్ళు ఏమని చెప్పిన వంకరైన మనస్సు కలిగిన వారు. ఎవరండి వీళ్ళు? వంకర స్వభావం కలిగిన వారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిసం పొంది ఆ దినంలో ఇంచుమించు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి? అపోస్తుల బోధ యందు. అపోస్తులు ఏ బోధ చెప్తున్నారు? యేసు క్రీస్తు భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చాడు, ఆయన మనిషిలా జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఈ బోధను వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. మరి పాపులను రక్షించడానికి వచ్చేటువంటి యేసు ప్రభువారు మరణించాడు, తిరిగి లేచడానికి మరలా రానున్నాయి ఉన్నాడు. ఈ యొక్క రెండో రాకడలో నువ్వు నిలబడాలి అంటే నీ జీవితం బాగుండాలి అని హెచ్చరించడం ప్రారంభించాడు. ఎందుకంటే మీరందరూ కూడా పాపాల చేత మునిగిపోతూ ఉన్నారు. సో ఈ పాప జీవితాన్ని మార్చుకోండి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు అపోస్తుల బోధ. ఇది నచ్చలేదు ఎవరికి? ఈయన మనిషే కదా, ఈయన మరలా ఎలా వస్తాడు, ఈయన ఎవరు లేచారంటారేంటి అని వ్యతిరేకంగా ఈ అపోస్తుల మీద తిరుగుబాటు చేశారు ప్రజలు, అధికారులు, యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు తిరుగుబాటు చేశారు. ఒప్పుకోలేదు ఆ మాటని. ఎవరి మాటని? శిష్యుల మాటల్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎందరైతే అంగీకరించారో వాళ్ళందరూ కూడా
ఏం చేస్తున్నారు? అపోస్తలుల సహవాసంగా కూడుకుంటున్నారు. సహవాసం అంటే ఇంటింటా కూడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు, రొట్టె విరుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఎడతెగ అందరూ కూడా కలిసి మెలిసి ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి ఈ రోజున మీరందరూ కూడా అపోస్తల బోధ యందును, దేని యందు? అపోస్తల బోధ యందు రొట్టె విరుచుట యందు. రొట్టె విరవాలా లేదా? ఈరోజు ఆదివారం. ఎందుకు విరవాలంటే నెలకోసారి కాదు, ప్రతిరోజు కూడా, ప్రతి ఆదివారం కూడా మనం ప్రభు యొక్క సన్నిధిలో గుమికూడినప్పుడు ప్రభు యొక్క శరీర రక్తాలు మనము పాలు పంచుకోవాలి. సిద్ధపడి తమ్మును తాము పరీక్షించుకుని అంట. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం తీయండి. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి మనుషుడు, చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. 28వ వచనం 11, మొదటి కొరింథీయులకు రాసిన 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఎందుకంటే పరీక్షించుకోవాలి, టెస్ట్ యువర్ సెల్ఫ్. అంటే పాఠం చెప్పిన తర్వాత పిల్లలకి ఒక పేపర్ ఉంటుంది అక్కడ, టెస్ట్ యువర్ సెల్ఫ్ అని. అంటే వాడి యాక్టివిటీ కానీ ఏదైనా వాడికి ఎంత అర్థమైంది వాడు రాస్తాడు దాంట్లో. సో ఇప్పుడు వాక్యం విన్నా మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. హౌ వెల్ ఐ హావ్ ప్రిపేర్డ్ టు రిసీవ్ ద కమ్యూనియన్. ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని గురించి నేను ఎంతవరకు ఎలా సిద్ధపడ్డాను అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. సో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువారు ఏమవుతున్నారంట? బలహీనులు అవుతున్నారు. త్రాగువాడు తన శిక్షా విధి కలగడానికి ఎలా చేస్తున్నాడు? సో వన్స్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద కమ్యూనియన్, అంటే అయోగ్యంగా స్వీకరిస్తే శిక్ష వస్తుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యు హావ్ టు ప్రిపేర్ అండ్ రిసీవ్, అంటే సిద్ధపడి మనము ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోవాలి. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని 37 వచ్చిన, అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎలా తీర్పు పొందక ఉందము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆత్మ పరీక్షలు విమర్శ చేసుకుంటావో నువ్వు తీర్పులోకి రావని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ విధంగా మనల్ని మనము పరిశీలించుకోవాలి. దేనికోసం? ఎందుకు ప్రభు శరీరం భుజించాలి? ఇప్పుడు ఎలా మనం సిద్ధపరచుకున్నాం, కానీ ఇప్పుడు సిద్ధపరచుకున్నాం, మనలో ఉన్న పాపాన్ని ప్రభుపాదాల దగ్గర కడిగేసుకున్నాము. సో ఇప్పుడు ఎందుకు ఆయన శరీరాన్ని భుజించాలి? ఎందుకు భుజించాలి? ఎందుకు భుజించాలి? ఎవరైనా చెప్పు సమాధానం. సో నేను ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లోకి వచ్చాను. ఎందుకు ఆయన శరీరాన్ని భుజించాలి? యోహాను గారు ఏమంటారు? యోహాను సువార్త 6వ అధ్యాయం 54 వచ్చింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 54 వచ్చింది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నా శరీరాన్ని తింటారో, నా రక్తాన్ని త్రాగుతారో వాళ్ళని అంత్య దినాన్ని నేను లేపుతాను. దేర్ ఇస్ నో డెత్, ద వన్ హూ రిసీవ్స్ ద కమ్యూనియన్. అంటే క్రీస్తు రక్తం, క్రీస్తు యొక్క శరీరమును భుజించి తన రక్తమును త్రాగివాడు మరణించినను జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తర్వాత మనం ఇక్కడ 56వ వచనం చూసినట్లయితే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వారి యందును నిలిచి ఉందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆయనే మనలో ఉంటే ఇంకా అసలు మనకి ఎంతటి ఆనందమో చూడండి. అవునా? ఆయనే ఎక్కడున్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును అన్నాడు. నువ్వు ఎక్కడున్నావు? ఇంకా నువ్వు లోకంలో లేవు. దేవుని స్తోత్రం. ఎక్కడ లేవు? లోకంలో లేవు. ఇంతకుముందు ఎక్కడ ఉన్నావు? లోకంలో ఉన్నావు. నేను చెప్పాను కదా, మా అందరూ సమాజంలో ఉన్నామని చెప్పాను. అంటే ఆ లోకంలో దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలు పంచుకున్నావు కాబట్టి ఇంకా నువ్వు ఎలా మారిపోతున్నావు? క్రీస్తు వలె మారిపోతున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని ఇంకా ఊర్లో ఉన్నాగండి, ఆ సమాజం ఎలా ఉందగండి, మన సమాజంలో ఎలా ఉండగలమని నువ్వు క్వశ్చన్ చేస్తానికి అవకాశము లేదు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును అంటే నివాసం చేస్తున్నాడు. ఎవరు నీలో నివసిస్తున్నారు? దేవుడే స్వయానా నీలో నివాసం చేస్తూ ఉన్నాడు. అంటే ఇంకా పాపం నుంచి అవకాశం లేదు, లోకంలో ఉన్నటువంటి ఆచారాలకు అవకాశం లేదు, ఇంకా పిల్లలకి భార్యాభర్తలకి ఎవరికి సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి వ్యక్తిగత జీవితానికి వాళ్ళే రెస్పాన్సిబుల్, బాధ్యులు. అంతేగాని భార్య కోసం భర్త ప్రాణం పెడతాడు భూమి మీద, కానీ పరలోకంలో పెట్టలేడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను ఈ విధానంలో. ఏంటంటే చాలా మంది ఇదే భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. ఎవరి యొక్క లెక్క వాళ్ళది. లెక్క అంటే ఎవ్రీబడి హ్యాస్ టు బి అకౌంటబుల్. మన లెక్కలు మనమే అప్పచెప్పుకోవాలి. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. ఎందుకంటే ప్రభు యొక్క ఆ శరీరములో పాలు పంచుకోవడానికి వచ్చాం. ఈరోజు నిజంగా చాలా విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే నా శరీరము తిని నా రక్తంలో త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఈ జీవం అయిపోతుందండి భూమి మీద. ఈ జీవము, ఈ సుఖభోగాలు ఇవన్నీ అయిపోతాయి. ఇది అయిపోయిన తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది. ఆ జీవితాన్ని పొందుకోవడం కోసమే ఈ వేయి ప్రయాసాలన్నీ కూడా. ఎందుకంటే ఓదాత్మమా ఆత్మేమని తిరుగు త్రాగు సుఖించు, ఎంజాయ్ ద లైఫ్ అంటుంది, అనుభవించు. నేను ఒక పాస్టర్ గారిని అంట ఈ సందర్భం, ఒక పాస్టర్ గారిని వాక్యం చెప్తానికి మంచి స్పీకర్ని పిలిచారు. పిలిస్తే లిసన్ కేర్ఫుల్లీ, ఆయన పిలిస్తే బాగా సిద్ధపడిచ్చాడు సేవకు. వీళ్ళని పెద్ద సంఘంలో పిలిచారు. సో వాక్యం బలంగా పరిశుద్ధాత్మ కూర్చి పెడితే అక్కడికి వచ్చినటువంటి సంఘ పెద్ద అంట వెళ్ళి, అయ్యా త్రాగుబోతు తన గురించి మాట్లాడద్దు ఇక్కడ, మా సంఘ పెద్ద తాగుతాడని. పాస్టర్ గారు ఇంకా అసలు ఫస్ట్లో షాక్ అయిపోయాడు. అసలు త్రాగటం గురించి ఎత్తొద్దు అంటే మళ్ళీ ఆయన బాధపడతారు, మీరు ఆ మాటలు మాట్లాడుతూ మళ్ళీ పిలవడం. సరే కొద్దిగా అలాగా మైండ్లో ఆలోచిస్తూ అనంట. మళ్ళీ సెక్రటరీ మళ్ళీ ఇంకొక వార్త వచ్చారని అంట, అయ్యా యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచ్చిన అసలు చెప్పొద్దు అన్నాడంట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 వచ్చిన చెప్పొద్దు అన్నాడంట. ఏమైందంటే మా సెక్రటరీ గారికి 3 భార్యలండి, 16 మంది పిల్లలు, ఆ వాక్యం చెప్పొద్దు అన్నాడు. దేవుడు ఎవరు ప్రేమించాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని భూమి మీద పంపించాడు. మరి సెక్రటరీ గారికి ఎంతమంది భార్యలు? 3 భార్యలు, 16 మంది పిల్లలు. ఎవరు ప్రేమిస్తాడు? సో ఈ వాక్యం కూడా చెప్పొద్దని అన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విధంగా సమాజము, సంఘము పాడైపోతూ ఉన్నది. అంటే ఎవరికి వాక్యం చెప్పాలి? వాక్యము ఎక్కడ అవసరము, ఏ వాక్యం అవసరము దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం నేర్చుకునే వారిగా ఉండాలి. దేవుడు నాతో మాట్లాడుతాను అనుకోవాలి అంతే. పక్కన గురించి మనం అనుకోవాలి. వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ అబౌట్ అదర్స్. ఆత్మపరిశీలన, ఆత్మవిమర్శ. మనల్ని మనం విమర్శించుకున్నాయి అంటే మనల్ని మనం తీర్పు తీర్చుకున్నాయి. అలా దేని రాము, తీర్పులోనికి రాము అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పిలిచారు, ఆత్మపూరితుడే ఇచ్చాడు, మరి చెప్పడానికి అవకాశం లేదు. సో ఈ విధంగా అందుకే దేవుడు కూడా నరులను సృష్టించినందుకు ఆయన కూడా చింతపడుతున్నాడు, సంతాపపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. మన జీవితంలో మన ప్రియదేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవునికి ఆనందము కలిగించిన బిడ్డలుగా మనము ఉండాలి. అతడు పుట్టినందున అనేకులు సంతోషించేందుకు. దేవుని స్తోత్రం. ఎవరు ఈయన? బాప్తిస్మ యోహాను. ఆయన పుట్టినందున అనేకులు సంతోషించేందుకు సువార్త ప్రారంభించాడండి. బాప్తిస్మ సువార్త చేశాడు, గొప్ప సువార్త చేశాడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనల్ని మనం పరిశీలించుకుందాం. సత్యమైన యథార్థమైన దేవుని, ఆత్మతో సత్యతో దేవుని ఆరాధిద్దాం. ప్రభు శరీరాల్లో అయోగ్యంగా పాల్గొనకుండా మనల్ని మనము యోగ్యపరచుకొని దేవుని యొక్క పాదాల దగ్గర మన పాపాలను ఒప్పుకొని ప్రభు యొక్క శరీరక్తాల్లో పాల్పరచుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి కాపాడుగాక. ఆమేన్.